రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2007లో స్థాపించి దాదాపుగా 300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ కట్టడం, ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునే విషయంలో కానీ, అంతేకాకుండా ఇక్కడి నుంచి చదివి వెళ్ళిన 70% మందికి బయట ఉద్యోగాలు రావడం కానీ, అది తాడేపల్లిలో కాన్స్టిట్యున్సీలో ఉండడం, అప్పుడు ఉన్నటువంటి భాను గారు అని ఒక ఐఏఎస్ అధికారి గారు ఈ యొక్క యూనివర్సిటీ ఇక్కడ రావడానికి మూల కారణం. మరి ఆ రోజు నుంచి 2019 వరకు దినదిన ప్రవర్ధమానంగా అన్నీ కూడా జరిగినాయి. అక్కడ కూడా వీళ్ళు ల్యాండ్ కొంత కావాలని చెప్పి కూడా ఎక్వైరీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ రాసింది. ఇది అభయారణ్యంలో ఉంది కాబట్టి దానికి కొంత వేరే ల్యాండ్ అక్కడ ఇచ్చి ఈ ల్యాండ్ తీసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. కానీ 2019 తర్వాత యూనివర్సిటీ మొత్తం నిర్వీర్యం అయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి 40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. ప్రభుత్వం కొన్ని నిధుల్ని ఎక్కువగా ఇచ్చి ఈ యూనివర్సిటీ అభివృద్ధి చెందే దిశగా, రైతుకి ఉపయోగపడే దిశగా, స్టూడెంట్ని బాగా ఇక్కడ ట్రైన్ చేసే విధంగా, హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే వైఎస్ఆర్ అనే విధంగా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం జరిగింది. కానీ 2019 నుంచి 24 వరకు నిధులు లేక విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు. కానీ నిధులు లేని పరిస్థితుల్లో చేయలేకపోయామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఈ కాలేజీని పాత రోజుల్లో ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఇక్కడ ఉన్న రైతులు కానీ ఉపయోగపడే విధంగా మరింత బాగా పనిచేసే విధంగా కూడా దీన్ని అభివృద్ధి చేసే దిశగా మేమందరం ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వరకు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కానీ, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకంటే కూడా ఈ పోస్టులన్నీ కూడా నేను ఎవరు చెప్తే వాళ్ళకే ఇవ్వాలని చెప్పి అధికారులు బెదిరించి దాదాపుగా 25 పోస్టులని ఒక 4-5 నెలల క్రితం, అంటే వేసిన డేట్లు కూడా నేను అన్నీ మీకు చెప్తాను. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని కూడా డబ్బులు తీసుకునే దుస్థితి యూనివర్సిటీల్లో కనపడింది. నేను నన్నా యూనివర్సిటీ కానీ, నిట్ కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీల్లో కానీ అధికారులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా వారి స్వార్థం కోసం వాళ్ళ డబ్బులకి దండుకునే విధంగా సహకరించక తప్పలేదు. కాబట్టి అవన్నీ కూడా నియామకాలు అన్నింటి మీద ఎంక్వైరీ చేయించి ప్రభుత్వంతో చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.